మంచిర్యాల జిల్లా దండపల్లి మండలంలోని గూడెం గుట్టపై వెలిసిన శ్రీరామ సహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా సత్యదేవుని దర్శించుకునేందుకు భక్తులు క్యూ కట్టారు. కోరిన కోరికలు తీర్చే సత్యదేవుడిగా స్వామివారి ప్రసిద్ధి చెందడంతో నిత్యం వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్ తదితర జిల్లాల నుంచి భక్తులు కార్తీక మాసంలో పెద్ద ఎత్తున తరలివస్తారు. కార్తీక మాసంలో ప్రత్యేకంగా ఆలయ సమీపంలో ఉన్న పవిత్ర గోదావరి నదిలో కార్తీక స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకుంటారు భక్తులు. అంతేకాదు ప్రతి పౌర్ణమికి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహిస్తారు భక్తులు. వెలిసినటువంటి యొక్క శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి దేవాలయంగా పేరుగాంచి స్వామివారి యొక్క తిరుకల్యాణ మహోత్సవం ఒక 1500 నుండి 2000 జంటలతో అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే బ్రహ్మోత్సవాలు కూడా బ్రహ్మాండంగా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా కార్తీక మాసము పురస్కరించుకొని వేలాది మంది భక్తులు పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారి యొక్క కొండకు వచ్చి కింద వ్రతమండపంలో సామూహిక వ్రతాలు మరియు పైన మండపంలో స్పెషల్ వ్రతాలు కూడా ఆచరించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా లక్షలాది మంది భక్తులు పవిత్ర గోదావరి నదిలో స్నానమాచరించి స్వామివారి యొక్క కొండకు వచ్చి స్వామివారి యొక్క దర్శనం చేసుకుని మొక్కులు నెరవేర్చుకోవడం జరుగుతుంది. భక్తులందరూ చాలా సంఖ్యలో ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషం అనిపించింది. ఇక్కడ సత్యనారాయణ వ్రతాలు కానీ ఆహ్లాదకరమైన వాతావరణం కానీ చాలా బాగా అనిపించింది. ఈశ్వరేశ్వరుడు భేదం లేకుండా ఈ కార్తీక మాసంలో చేసిన పూజలకు సంతోషించి భక్తులకు కానుకలు ఇస్తాడని భక్తులు విశ్వసిస్తారు. ఈ విధంగా మేము ఎల్లప్పుడూ ఈ కార్తీక మాసంలో ఈ గూడెంపుటకు రావడం జరుగుతుంది. ఇక్కడ మాకు ఎంతో ఆనందంగా సంతోషంగా ఈ వాతావరణంలో వ్రతకథ విని వ్రతాలు ఆచరించి ఎంతో పుణ్యాన్ని సంపాదించుకోవడం జరిగింది.